అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. రాజా, బుచ్చమ్మ ఇంటి లోపలికొచ్చేసరికి చిన్నితో సహా అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. లోపలికొచ్చిన ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఏమైంది అందరూ అలా ఉన్నారు? బుజ్జమ్మ, మీ మామయ్య ఏం చేశాడో తెలుసా? అన్న కృష్ణారావు మాటలకి రాజా వైపు చూసింది తను. అతనికేమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. ఏమైంది బావా, నేనేం చేశాను అంటాడు. చేయాల్సిందంతా చేసి ఏం చేశానని ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడు. ఇప్పటి వరకు నా చెల్లెలి భర్తవని వదిలేశాను. ఇక లాభం లేదు, నిన్ను అరెస్ట్ చేయాల్సిందే అంటాడు కృష్ణారావు. ఏం మాట్లాడుతున్నావు బావా, నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. ఇంకేం చేయాలి రాజా, నా కూతురి కంట కన్నీరు రాకుండా చూసుకుంటావని నమ్మే కదా దాన్ని నీకిచ్చి పెళ్లి చేసింది. పరంతామయ్య కూడా తగులుకున్నాడు. మాటలు లేని మూకి సినిమా చూస్తున్నట్టుగా ఉంది రాజా పరిస్థితి. ఏం జరిగిందో అర్థం కాక తలగొక్కుంటూ పరందామయ్య వైపు, కృష్ణారావు వైపు చూస్తున్నాడు. ఇప్పుడు అది కన్నీరు పెట్టుకునేంత సమస్య ఏమొచ్చింది మామయ్య గారు? అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు రాజా. ఏం చెప్పాలిరా, నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోమంటే వాంతులు చేసుకునేదాకా తీసుకువస్తావా అంటాడు. ఏహే, అది వాంతి చేసుకుంటే నేనేం అని అనబోతూ బావా ఏమంటున్నావు అంటాడు. కంగ్రాట్స్ రా, నువ్వు మళ్ళీ తండ్రి కాబోతున్నావు. ఏంటి, నిజమా? అబ్బా, మావయ్య నువ్వు కలిసి ఎంత టెన్షన్ పెట్టారు బావా. మావయ్య కంగ్రాట్స్. బుజ్జమ్మ నవ్వుతూ హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్స్ రా. ఇంతకీ ఎక్కడన్నా భార్యమని? గదిలో ఉంది, వెళ్ళు. రాజా నవ్వుతూ గదిలోకి పరిగెత్తాడు. బుజ్జమ్మ చిన్నిని ఎత్తుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నిలబడింది. ఎంత టెన్షన్ పెట్టారు నాన్న, నిజంగానే ఏదో జరిగిందని కంగారు పడ్డాను. అదేం లేదురా, ఊరికే వాడిని ఆట పట్టిద్దామని. తాతయ్య, ఇది మనకి చాలా మంచి శుభవార్త. ఊరిలో అందరికీ భోజనాలు పెట్టిద్దాం. అలాగే తల్లి, ముందు నీ పరీక్షలు పూర్తి కాని. నా పరీక్షలకి దానికి సంబంధం ఏంటి తాతయ్య? పర్లేదు, నేను చదువుకుంటాను కానీ మీరు ఆ పని చూడండి అంటుంది. అవును నాన్న, ఎలాగో వారం రోజుల్లో మన చిట్టి పుట్టినరోజు ఉంది కదా, అప్పుడే భోజనాలు పెట్టించి ఈ శుభవార్త కూడా అందరికీ చెబుదాం. ఏమంటారు? సరేరా, నీ ఇష్టం, అలాగే కానివ్వు. గదిలోకి వచ్చిన రాజా తన భార్య సుగుణని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తను నవ్వుతూ రాజా వైపు చూసింది. థ్యాంక్స్ బంగారం, చెప్పు నీకేం కావాలి అంటాడు. నాకేం వద్దు కానీ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండును అంటుంది. పిచ్చిదానా, ఆడపిల్లయితే ఏంటి, మగపిల్లాడైతే ఏంటి, ఎవరైనా సరే మనం తేడా చూపించకూడదు. అది కాదండి, ఇద్దరూ ఉంటేనే కదా మనకి ముచ్చట తీరేది. సరేలే, ఇంత హ్యాపీ మూమెంట్ని నీ డౌట్స్తో పాటు చేయకు. ఇంట్లో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? తెలుసు. చిన్ని పుట్టినప్పుడు ఎంత హడావిడి చేశారు. సీమంతమని అదని ఇదని అమ్మో ఉక్కిరి బుక్కిరి చేసేవారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చిన్ని లోపలికొచ్చింది. రాజా సుగుణని హత్తుకుని మాట్లాడుతున్నాడు. చేతితో కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది. చిచ్చి డాడీ ఏం చేస్తున్నావు? చిన్ని మాటలతో సుగుణని వదిలి దూరంగా జరిగాడు రాజా. మీకు అసలు సిగ్గే లేదు, పట్టుపగలు ఏంటిది, డోర్ వేసుకోవచ్చుగా. అబ్బో, దిగొచ్చిందండి, పెద్ద ఆరిందా, ఎలా మాట్లాడుతుందో చూడు అంటుంది సుగుణ. పోనీలేవే చిన్నపిల్ల, చిన్నపిల్లలా మాట్లాడుతుందా అది? ఇదిగో, నన్నేమైనా అను, మా డాడీని ఏమైనా అన్నావనుకో కొడితే అది చెబుతున్నా. రావే, నువ్వు కొడతావనే చూస్తున్నా, తోలు తీస్తా ఎక్కువ మాట్లాడావంటే. ఏది తీయి చూద్దాం అంటుంది. అబ్బబ్బా, మీరిద్దరూ తల్లి కూతుర్లా అత్తా కోడల్లో అర్థం కాదు. చిన్ని పద, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం అని చిన్ని చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు. రాజాతో వెళ్తూనే వెనక్కి తిరిగి సుగుణని వెక్కిరించింది. తను చిరుకోపంతో దగ్గరికి వచ్చేసరికి రాజా కాళ్ళని చుట్టేసింది. ఏ వదిలేవే, అది నన్ను ఎక్కిరిస్తుంది. అవ్వా అబద్ధం డాడీ, నేనేం అలా చేయలేదు. ఏయ్, అబద్ధాలాడావంటే చంపేస్తా. నువ్వే అబద్ధాలాడుతున్నావు. నిన్ను. అబ్బా, అదేదో చిన్నపిల్ల, నువ్వు కూడా ఏంటి, నువ్వురా బంగారం. చిన్నిని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు రాజా. సుగుణ తనలో తానే నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే చిన్ని పుట్టినరోజు సందర్భంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ ఇంటికి రాబోతున్న కొత్త అతిథి గురించి చెప్పడంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. చిన్ని అయితే తనే దగ్గరుండి వడ్డిస్తూ నాకు తమ్ముడు పుట్టబోతున్నాడు తెలుసా అని అందరికీ చెప్పి సంబరపడిపోతుంది. ఊరి పెద్దలు పరంధామయ్య దగ్గర కూర్చుని కబుర్లలో పడ్డారు.
బుజ్జమ్మ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి ఆయన కూర్చొని ఉన్న కుర్చీ కమ్మి మీద కూర్చుంది. పరంధామయ్య గారు, మీ బుజ్జమ్మకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే బావుంటుంది కదా! ఇంకా చదువుకుంటుంది. అప్పుడే పెళ్ళేంటి? ఇది మన కాలం కాదు. అది నిజమేలెండి. మా పెళ్ళయ్యే నాటికి మా ఆవిడకి 14 ఏళ్ళే. మరి మీకెంతండి? అది సీక్రెట్ చెప్పకూడదు. ఆహా! మీ వయసు మాత్రం చెప్పరన్నమాట. అది చెబితే ఎలా? పరంధామయ్య గారు, మీరు అంటే ఈ జిల్లాలోనే మంచి సంబంధం తీసుకొచ్చి మీ ముందు పెడతాను. ఏమంటారు? మన చేతుల్లో ఏముంది? అంతా ఈశ్వరుడి దయ. అయినా మన బుజ్జమ్మకేంటండి? రాజకుమారులే తనని వెతుక్కుంటూ వస్తారు. హ్మ్. ఇప్పుడు రాజకుమారులు ఎక్కడున్నారండి? నా మనవరాలికి రాకుమారుడు అవసరం లేదు. ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడొస్తే చాలు. అంతేనా? ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? అన్నీ చెబితే సంబంధం చూసే పనిలో పడతాను అంటాడు అతను. హా! ఇంకా ఉన్నాయి. తనకి, తన ఆశయానికి విలువివ్వాలి. తను చేసే ప్రతి పనిలో చేదోడుగా నిలబడాలి. ఏ కారణం చేతనైనా తను పూర్తి చేయలేని పనిని అతని బాధ్యతగా భావించి పూర్తి చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషై ఉండాలి. ఇవన్నీ అంటే కష్టమే పరంధామయ్య గారు. అయినా పర్వాలేదు, జల్లెడేసి వెతికేయను. అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో కొన్ని కార్లు వచ్చి పరంధామయ్య ఇంటి ముందు ఆగాయి. అందరూ ఒకేసారి ఆ కార్ల వైపు చూశారు. కార్ నుంచి దిగిన మినిస్టర్ రాఘవరావుని చూసి పరంధామయ్య గారు మిగిలిన ఊరి పెద్దలు దగ్గరికి వచ్చారు. రాఘవరావు గారు, మీరేంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చారు? లోపలికి రావచ్చా? లేక ఇక్కడే మాట్లాడుకుందామా? అయ్యో, ఎంత మాట! లోపలికి రండి. రాఘవరావు గారితో పాటు అందరూ లోపలికొచ్చారు. ఆయనకి కుర్చీ చూపించి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు పరంధామయ్య గారు. మిగిలిన వాళ్ళు పరంధామయ్య వెనకాలే నిలబడి ఉన్నారు. బుజ్జమ్మ మజ్జిగ తీసుకువచ్చి ఆయనకిచ్చింది. మరి వాళ్ళకి? మేమిప్పుడే భోజనాలు చేశాం మినిస్టర్ గారు, మీరు తీసుకోండి. రాఘవరావు గారు నవ్వుతూ మజ్జిగ తాగి గ్లాస్ బుజ్జమ్మ చేతికిచ్చారు. చెప్పండి రాఘవరావు, ట్రస్ట్ గురించి ఏమైనా మాట్లాడాలా? లేదు. మీలాంటి మంచి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు ఆ ట్రస్ట్ భద్రంగానే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది పర్సనల్ పని మీద. చెప్పండి అంటాడు. ప్రతి తండ్రి కొడుకుని తన ఆశయాలకి అనుగుణంగా పెంచాలి అని అనుకుంటాడు. కానీ నేను ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను. వాడికి అసలు ఆశయం అంటే ఏమిటో కూడా తెలీదు. ఫారెన్లో చదివొచ్చాడు కదా, అందుకేనేమో దేనిని అంత సీరియస్గా తీసుకోడు. మారతాడులేండి, మీరు దగ్గరుండి ప్రేమగా చెబితే వింటాడు అంటాడు పరందామయ్య. నాకు ఆ హోప్ లేదు పరందామయ్య గారు. వాడికి వాడి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప వేరే ఏది పట్టదు. నేను పోయాక నా ఆశయాలకి అండగా నిలబడే ఒక వ్యక్తి కావాలి. అది కూడా నా ఇంటి మనిషి అయితే చాలా సంతోషిస్తాను అంటాడు. పరంధామయ్యకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అక్కడికే వస్తున్నా. మొన్న ట్రస్టులో జరిగిన ఫంక్షన్లో మీ మనవరాల్ని చూశాను. తన మాటలు విన్న తర్వాత తన ఆలోచనలు నా ఆశయాలకి చాలా దగ్గరగా ఉన్నాయి అనిపించింది. అలాంటి అమ్మాయి నా తర్వాత నా బాధ్యతలు తీసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మీ బుజ్జమ్మని నా కొడుకు భరత్కి ఇవ్వమని అడుగుదామని వచ్చాను. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాఘవరావు గారు, మీరెక్కడ మేమెక్కడ? అలా మాట్లాడకండి పరంధామయ్య గారు. మీ మంచితనం, ఊరిలో మీకున్న పలుకుబడితో పోలిస్తే నేనెంత చెప్పండి అంటాడు. కానీ అంటాడు పరంధామయ్య గారు, తొందర ఏం లేదు. అందరినీ సంప్రదించి ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని నాకు కబురు పంపండి. మీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఒక్క విషయం పరంధామయ్య గారు, మీ మనవరాల్ని నా ఇంటి కోడలిగా కాదు, నా ఆశయాలను నిలబెట్టే కూతుర్లా పంపించండి. వెళ్ళొస్తాను. మంచిదండి అంటాడు. రాఘవరావు గారు వెళ్ళిపోయారు. పరంధామయ్య ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు పరంధామయ్య గారు? గొప్ప సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఓకే చెప్పండి. రాఘవరావు గారు మంచివారే, కానీ వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో ఏమిటో తెలియదు కదా. సరే చూద్దాం, ఇప్పుడేగా అడిగారు. అన్ని రకాలుగా ఆలోచించి ఆయనకి కబుర్ చేస్తాను అంటాడు. అలాగే మీ ఇష్టం, కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత కట్ చేస్తే భర్త, కుటుంబ సభ్యుల ప్రేమతో ఉక్కిరి బిక్కిరవుతుంది సుగుణ. రాజా పరంధామయ్య గారి చెల్లెలి కొడుకు. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో పరంధామయ్య గారే రాజాని పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ఆ తర్వాత తన కూతురు సుగుణతో పెళ్లి జరిపించారు. ఇక బుజ్జమ్మ విషయానికి వస్తే తను పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది. కృష్ణారావుని మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పారు. కానీ వచ్చే ఆవిడ బుజ్జమ్మని సరిగ్గా చూసుకోదేమో అన్న భయంతో
పెళ్లికి ఒప్పుకోలేదు. సుగుణయే తనని తల్లిలా పెంచింది. ఇది ఆ కుటుంబం కథ. తండ్రి, తాతయ్య, మేనమామల గారాబంతో, తల్లిలాంటి సుగుణ ప్రేమతో, ఊరి వాళ్ళ అభిమానంతో పెరిగింది తను. రాఘవరావు గారు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత పరందామయ్య గారు ఇంట్లో వాళ్ళతో బుజ్జమ్మ పెళ్లి గురించి మాట్లాడారు. రాజా, కృష్ణారావు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏంట్రా, ఏమీ మాట్లాడరు? బుజ్జమ్మకి అప్పుడే పెళ్ళేంటి మావయ్య? అది ఇంకా చదువుకుంటుంది కదా. చదువు ఆగదులేరా, చదువు అయ్యాక పెళ్లి చేద్దాం. కానీ అంత పెద్ద మనిషి మన ఇంటి వరకు వచ్చి మన పిల్లని అడిగారు. ఆయనకి మనం సమాధానం ఇవ్వాలి కదా. నిజమే నాన్న, మా మంచి చెడ్డ మాకంటే బాగా మీకే తెలుస్తుంది. బుజ్జమ్మ విషయంలో మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. రాఘవరావు గారు చాలా మంచి మనిషిరా. ఆ ఇంటికి కోడలిగా వెళ్ళటం అంటే పెట్టి పుట్టాలి. ఎందుకో బుజ్జమ్మకి సరైన సంబంధమే వచ్చిందనిపించింది. సరే నాన్న, మీ అభిప్రాయాన్ని ఆయనకి చెప్పండి. బుజ్జమ్మ చదువు అయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం. మంచిదిరా, నేను రాఘవరావు గారికి కబురు చేస్తాను. వరండాలో మగాళ్ళ మాటలు విని సుగుణ నవ్వుతూ బుజ్జమ్మ దగ్గరికి వచ్చింది. తను బుక్కు పట్టుకొని కూర్చుంది. దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ చేతిలో బుక్కు లాక్కొని పక్కనే కూర్చుంది. ఏంటత్తా? బయట నీ పెళ్లి గురించి డిస్కషన్ జరుగుతుంది తెలుసా? తెలుసు, తాతయ్య చెప్పారు. నీకు ఇష్టమేనా? మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే. అదేంటి, నీకంటూ ఎలాంటి ఇష్టాలు లేవా చెప్పు? నన్ను ప్రేమించే మీరంతా నా కోసం అంతగా ప్రేమించేవాడిని తీసుకొస్తారు కదా. పెళ్ళయ్యాక ప్రేమిద్దాంలే అత్త అంటుంది బుజ్జమ్మ. అబ్బో, గడిసి పిల్లవే. ఆ అబ్బాయి అందంగా లేకపోతే అందం ఏం చేసుకుంటావత్తా? మంచి మనసుంటే చాలు. నలుగురికి సహాయపడే గుణం, తన చుట్టూ ఉన్న జనాన్ని తన వాళ్ళుగా భావించే మనస్తత్వం ఉంటే అలాంటి వాడితో జీవితం హాయిగా గడిచిపోతుంది అంటుంది. లేదులే, ఫోటో చూశాను, అబ్బాయి బాగానే ఉంటాడు అంటుంది సుగుణ. మనిషి ఎలా ఉంటే ఏంటి, అతని మనసు అందంగా ఉండాలి. ఏమో, నాకు మనిషి నచ్చాడు. ఆ మనసు సంగతి ఏంటో నువ్వే చూసుకో. అత్త, అతని ఫోటో నీ దగ్గరుందా? అబ్బో, అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి కొడుకుని చూడాలనిపిస్తుందా? అబ్బా, అదేం లేదత్తా, ఊరికే చూద్దామని. నా దగ్గర లేదు, మీ మావయ్య దగ్గరుంది. ఉండు, తీసుకొస్తాను. సుగుణ బయటికి వెళ్ళి ఫోటో తీసుకొని మళ్ళీ బుజ్జమ్మ దగ్గరికి వచ్చింది. ఇదిగో చూసుకో, నీకు కాబోయే మొగుణ్ణి అంటుంది. అని ఫోటో బుజ్జమ్మ చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయింది. భరత్ ఫోటో చూస్తూ బానే ఉన్నాడు అనుకొని ఫోటో పక్కన పెట్టి బుక్ చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే, రేయ్ భరత్, ఆగు. తన ఫ్రెండ్ మాటలు వింటూ చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొట్టి అతని వైపు చూశాడు. ఏంట్రా ఈ ఆవేశం, ఇలా కూర్చో. చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. ఏమైంది ఇప్పుడు? ఇంకా ఏం కావాలి? నా బాబు ఒక రాజకీయ నాయకుడు అన్న మాటే గాని ఆయన వల్ల నాకు ఇంత ఉపకారం కూడా లేదు. బిజినెస్ పరంగా హెల్ప్ చేయమంటే అన్ని రూల్స్ ప్రకారం చెయ్యి, అప్పుడు నీకు నా రికమెండేషన్ అవసరం లేదు అంటాడు. మొన్నటికి మొన్న ఒక ప్రాజెక్టు సెట్ చేసుకొని హ్యాపీగా ఉంటే రూల్స్ తప్పామని మనకి హెల్ప్ చేసిన కాంట్రాక్టర్ని జాబ్లోంచి తీయించేసి మన ప్రాజెక్ట్కి సీల్ వేయించాడు. ఇలాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడా? రేయ్, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఆయన జనంలో నుండి పుట్టిన నాయకుడు. కన్న కొడుకునైనా వదులుకుంటాడు కానీ ఆ జనానికి మాత్రం అన్యాయం జరగనివ్వడు. అదే కదా నా సమస్య కూడా. భరత్, మీ నాన్న వస్తున్నాడు, సైలెంట్గా ఉండు. రాఘవరావు గారు రావడంతో ఇద్దరూ మౌనంగా లేచి నిలబడ్డారు. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అంకుల్. భరత్ని చూసి చాలా రోజులైంది కదా, చూసిపోదామని వచ్చాను. సరే కూర్చో. భరత్, నువ్వు కూడా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఇద్దరూ ఆయన ఎదురుగా కూర్చున్నారు. భరత్, నీకో సంబంధం చూశాను. ఇప్పుడు నా పెళ్ళికి తొందరే ఉంది నాన్న. ఈ ఇంటికి ఒక దీపం పెట్టే ఇల్లాలి అవసరం ఉంది. అందుకే. అమ్మాయిది మన ఊరే. వాట్, పల్లెటూరు అమ్మాయా? పల్లెటూరని తీసిపడేయకు. అనురాగాలు, ఆప్యాయతలు నిండిన ఊర్లవి. ఉఫ్, ఇప్పుడు ఏదైనా అంటే క్లాస్ పీక్తాడు. సైలెంట్గా ఉండటమే బెటర్ అని అనుకుంటాడు. అక్కడ మన ట్రస్ట్ చూసుకుంటున్నారే పరంతామయ్య గారు, ఆయన మనవరాలు. అమ్మాయి చాలా బాగుంటుంది, ఒద్దికైన పిల్ల కూడా. మీ పెళ్లి జరిగితే ఆ ట్రస్ట్ బాధ్యత, ఈ జనం బాధ్యత మీ ఇద్దరి చేతుల్లో పెట్టి నేను విశ్రాంతి తీసుకుంటాను. ఇది నా కోరిక భరత్, నువ్వేమంటావు? నాన్న, అది అని భరత్ మాట్లాడబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు తన ఫ్రెండ్. అతని వైపు చూశాడు భరత్. మాట్లాడొద్దని కళ్ళతోనే సైగ చేసి రాఘవరావు వైపు చూశాడు. అంటే అంకుల్, ఇప్పుడే కదా మీరు చెప్పారు, వాడికి ఆలోచించుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండి. సరే, బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు, సరేనా? సరే నాన్న. ఆయన నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
భరత్ కోపంగా తన ఫ్రెండ్ వైపు తిరిగాడు. ఏంట్రా, వద్దని చెప్దామనుకుంటే ఎందుకు ఆపావు? అందుకే ఆపాను. ఇది మనకి గోల్డెన్ ఆపర్చునిటీరా. ఏమంటున్నావు? చూడు, ఇప్పటి వరకు నీ బాబు నీకు ఎలా ఏ విధంగానూ హెల్ప్ చేయలేదని బాధపడ్డావు. ఇప్పుడు అవకాశం వచ్చింది, వినియోగించుకో. కాస్త అర్థమయ్యేలా చెప్తావా అంటాడు భరత్. సరే విను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ట్రస్టుని, ఆయన బాధ్యతల్ని మీకు అప్పగిస్తానన్నారు కదా. అవును. అయితే అయితే అంటావేంట్రా? ఆయన స్థానంలో నువ్వుంటే మన బిజినెస్లకి ఎలాంటి ఆటంకాలు వచ్చే అవకాశమే ఉండదు కదా. భరత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. పైగా ఆ ట్రస్ట్కి డిమాండ్ పెరిగింది. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అది కూడా మన చేతుల్లోకి వస్తుంది. ఆ అనాథ పిల్లల్ని అమ్ముకున్నా మనకి లాభమే. రిస్క్ ఏమో అంటాడు భరత్. రిస్కే ఉండదు. ఆయన ఈ రోజుల్లో పక్కవాడి బాధని పట్టించుకునే నాదుడే లేడు. ఇక ఆ అనాథల గోడు ఎవరు పట్టించుకుంటారు చెప్పు. నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది. నువ్వు ఊ అంటే ఎలాంటి రిస్క్ లేకుండా మనం వ్యాపారం చేసుకోవచ్చు. సరే, నాకు ఓకే. బట్ ఇదంతా నాన్నకి తెలిస్తే కొడుకని కూడా చూడకుండా చంపేస్తాడు. నిజమే, అంకుల్ ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము. అయితే ఆయన్నే లేకుండా చేద్దాం. భరత్, నువ్వు విన్నది కరెక్టే. నాన్నుండగా మనం ఏమీ చేయలేము. ఆయన పోతే ఆయన మినిస్టర్ పోస్టుతో పాటు ఆ ట్రస్ట్ కూడా నా చేతిలోకి వస్తుంది. ఆ తర్వాత మనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఆ ట్రస్ట్ ఆ ఊరి పెద్ద చేతిలో ఉంది కదా. నా బాబు చెప్పాడుగా వాడి మనవరాల్ని పెళ్లి చేసుకోమని. ఒక తాళి దాని మెల్లో పడేస్తే వాళ్ళ నుంచి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. గుడ్ ఐడియా భరత్. బట్ అంకుల్ని ఏం చేద్దాం? దానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. కామ్ అంటాడు భరత్. ఆ తర్వాత కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకే రాఘవరావు గారి మరణ వార్త పరంధామయ్య గారి కుటుంబానికి చేరింది. రాజా కృష్ణారావులను తీసుకుని ఆయన ఇంటికి వచ్చాడు పరంధామయ్య. అప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులు, కార్యకర్తలు భరత్ని పరామర్శిస్తున్నారు. భరత్ ఫ్రెండ్ పరంధామయ్యని, రాజాని, కృష్ణారావుని భరత్ దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు భరత్. అయ్యో, పర్లేదు కూర్చో బాబు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అవును తాతయ్య గారు, ఒక్కసారిగా అనాథనైపోయాను అనిపిస్తుంది. జనానికి వేరే నాయకుడు దొరుకుతాడు కానీ నాకు తండ్రిగా ఆయన మాత్రమే కదా ఉండగలడు. అలాంటిది నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయారు తాతయ్య గారు అని ఏడుస్తూ పరంధామయ్యని హత్తుకున్నాడు. అతని నటనకి నోరప్పగించి చూస్తూ ఉండిపోయాడు అతని ఫ్రెండ్. అలా మాట్లాడకు భరత్, మేమంతా ఉన్నాం కదా. ఆయన పోతూ పోతూ నీకు మా ఇంటి పిల్లని మాట్లాడి వెళ్ళారు. అంటే నువ్వు మా ఇంటి మనిషివే, నీకెవరూ లేరని అనుకోకు. మా కుటుంబాన్ని నీ కుటుంబమే అనుకో అంటాడు. థ్యాంక్స్ తాతయ్య గారు. నాన్న చనిపోయారని మీరు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారేమో అనుకున్నాను అంటాడు భరత్. అలా ఎందుకు చేస్తాం బాబు? నా మనవరాల్ని మీ ఇంటి కోడలిగా చేస్తానని మీ నాన్నగారికి నేను మాటిచ్చాను. ఆ మాట ప్రకారమే మీ పెళ్లి జరుగుతుంది. కానీ రాఘవరావు గారి సంవత్సరికం అవ్వకుండా ఇంటి వారసుడి పెళ్లి జరగకూడదు. పెళ్ళి 1 సంవత్సరం తర్వాత పెట్టుకుందాం అంటాడు. అలాగే తాతయ్య గారు. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఇక నుండి నా మంచి చెడ్డ మీరే చూసుకోవాలి. మీరు ఎలా అంటే అలానే చేద్దాం అంటాడు భరత్. మంచిది బాబు. నాన్నగారు లేరని దిగులు పడకు. కొన్ని రోజులు మన ఊర్లో ఉండు. నీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే తాతయ్య గారు. ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి వస్తాను అంటాడు భరత్. సరే బాబు, మేం బయలుదేరుతామైతే. మంచి తాతగారు, వెళ్ళిరండి. పరంధామయ్య వాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. భరత్ కళ్ళు తుడుచుకొని డోర్ క్లోజ్ చేయమని తన ఫ్రెండ్కి సైగ చేశాడు. అతను డోర్ క్లోజ్ చేసి భరత్ దగ్గరికి వచ్చాడు. రేయ్, నువ్వేనా ఇలా? వామ్మో, ఏం నటించావురా! ఒక్క క్షణం నేను కూడా నమ్మేశాను తెలుసా. రాజకీయ నాయకుడు కావాల్సిన మొదటి లక్షణం ఆ నటనేరా. వీళ్ళని నా గ్రిప్లో ఉంచుకోగలిగితేనే ఆ ట్రస్ట్లో మన పనులు సులభంగా జరిగేది. కరెక్టే. ఇప్పుడేం చేద్దాం? మా నాన్న మినిస్టర్ పదవి నాకు వచ్చేలా చెయ్యి. ఆ తర్వాత మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఈలోపు నేను నాకు కాబోయే పెళ్ళాన్ని కలిసి వస్తాను. ఓకే భరత్, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆ ట్రస్ట్ గురించి పూర్తిగా తెలుసుకునిరా. ఓకే అంటాడు భరత్. 2 రోజుల తర్వాత భరత్ పరంధామయ్య ఇంటికి వచ్చాడు. ఆ టైంలో బుజ్జమ్మ కాలేజీకి వెళ్ళింది. ఇంట్లో మిగిలిన వాళ్ళు అతన్ని రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నారు. కాసేపటికి బుజ్జమ్మ కాలేజ్ నుండి ఇంటికి వచ్చింది. పరంధామయ్య తనని భరత్ ముందుకు తీసుకువచ్చాడు. బాబు, మా బుజ్జమ్మ. హో, హాయ్ అంటాడు. హాయ్ అంటుంది బుజ్జమ్మ. పర్లేదు, బాగానే ఉంది. దీన్ని నా మాయలో పడేస్తే వీళ్ళందరి నుండి నాకు ఎలాంటి ఆటంకాలు రావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు భరత్. బుజ్జమ్మ,
భరత్ బాబుకి గది చూపించు. సరే రండి అంటుంది. భరత్ తన వెనక్కి వెళ్ళాడు. గదిలోకి తీసుకువచ్చి భరత్ వైపు చూసింది. మీరు ఆ ట్రస్ట్ బాధ్యతల్ని తీసుకుంటున్నారు కదా? భరత్ తన వైపు చూశాడు. పాపమండి, అక్కడున్నది అనాథ పిల్లలు. ఇప్పటి వరకు వాళ్ళ బాగోగులన్నీ మీ నాన్నగారే చూసుకున్నారు. ఇప్పుడు ఆయన లేరు కదా అని వాళ్ళని అన్యాయం చేయకండి ప్లీజ్ అంటుంది వెన్నెల. మా నాన్న బాధ్యతల్ని ఎలా వదిలేస్తాననుకున్నావు అంటాడు భరత్. అంటే ఆ ట్రస్ట్ ఉంటుంది కదా అంటుంది. అవును ఉంటుంది. ఇక మీదట ఆ ట్రస్ట్ పూర్తి బాధ్యత నాదే. వాళ్ళకి మంచి చదువులు చెప్పించడమే కాదు, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను అంటాడు. థ్యాంక్స్ భరత్ గారు, మీది చాలా మంచి మనసు. ఎక్కడ ట్రస్ట్ మూసేస్తారో, పిల్లలందరూ రోడ్డున పడిపోతారో అని భయపడ్డాను. భరత్ స్మైల్ ఇచ్చాడు. సరే, మీరు స్నానం చేసి రండి. ఓకే అంటాడు. బుజ్జమ్మ బయటకు వెళ్ళిపోయింది. భరత్ గట్టిగా నిట్టూర్చాడు. దీనికి మా బాబులా ప్రజాసేవ అంటే ఇష్టం అనుకుంటాను. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే భరత్ని తీసుకుని ట్రస్ట్ దగ్గరికి వచ్చింది బుజ్జమ్మ. తనని చూడగానే పిల్లలందరూ అక్క అక్క అంటూ చుట్టుముట్టారు. భరత్ వాళ్ళకి దగ్గరలోనే నిలబడి చూస్తున్నాడు. సరస్వతి, ఏంటి అలా డల్గా ఉన్నావు? అదే అక్క, ట్రస్ట్ మూసేస్తారని, మా చదువులు ఆగిపోతాయని అందరూ అంటున్నారు. నిజంగానే మమ్మల్ని ఇక్కడి నుండి బయటికి పంపించేస్తారా అక్క? లేదమ్మా, అలా ఏం జరగదు. ఇక మీదట ఈ ట్రస్ట్ బాధ్యతలు, మీ చదువు బాధ్యతలన్నీ ఈయనే చూసుకుంటారు అని భరత్ వైపు చూపించింది. అందరూ భరత్ దగ్గరకొచ్చి నిజమేనా అని అడిగారు. తను నిజమే అని చెప్పటంతో సంతోషంగా ఎగిరి గంతులేస్తూ అరుస్తున్నారు. బుజ్జమ్మ నవ్వుతూ వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది. చూసారా భరత్ గారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆనందం ముందు కోట్లున్నా చాలా తక్కువే అనిపిస్తుంది కదా అంటుంది వెన్నెల. కోట్లు తీసుకువస్తారనే కదా వీళ్ళను పెంచేది అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ బుజ్జమ్మ వైపు చూశాడు. అవును, ఎన్ని కోట్లైనా తక్కువే అనిపిస్తుంది అంటాడు. ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది. పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. రే మామా, కంగ్రాట్స్ రా, మీ నాన్న పదవి నీకే ఇవ్వాలని అధిష్టానం తీర్మానించింది. నిజంగానా? అవునరా, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. మరి అక్కడ సంగతి ఏంటి? అందరూ క్లీన్ బౌల్డ్. మరి ఆ పిల్ల? భరత్ దూరంగా పిల్లలతో ఆడుతున్న బుజ్జమ్మ వైపు చూశాడు. ఈ పిల్ల కొంచెం డిఫరెంట్గా ఉందిరా. మా నాన్న దీన్ని కోడలుగా ఎందుకు చేసుకోవాలనుకున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయనలానే దీనికి జనం పిచ్చి. నలుగురికి మంచి చేయాలి, అండగా నిలబడాలి అనుకునే టైపు. అందుకే దీన్ని నాకు అంటగట్టి ఆయన బాధ్యతల్ని అప్పగించాలనుకుని ఉంటాడు అంటాడు భరత్. పోనీలే, ఆయన ఎలా చేసినా మనకి మంచి జరిగింది కదా. ఆ ట్రస్ట్ విషయంలో ఎవరికీ డౌట్ రాకుండా ఉండాలంటే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదు. నేను ఫిక్స్ అయ్యే ఇక్కడికి వచ్చాను అంటాడు భరత్. సరేలే, ఇక నువ్వు బయలుదేరి వచ్చేయి. నేను త్వరలోనే మినిస్టర్గా అనౌన్స్ చేస్తారు. ఓకే, రేపు వచ్చేస్తాను. ఓకే బాయ్ అంటాడు. ఫోన్ కట్ చేసి బుజ్జమ్మకి కనిపించేలా డల్ ఫేస్ పెట్టుకుని నిలబడ్డాడు. భరత్ని డల్గా చూసి తన దగ్గరికి వచ్చింది. ఏమైంది భరత్ గారు, ఎవరు ఫోను? నా ఫ్రెండ్. మా నాన్న మినిస్టర్ పదవిని నాకు ఇవ్వాలనుకుంటున్నారని చెప్పాడు. అసలే నాన్న పోయిన బాధలో ఉంటే ఇవన్నీ నాకు అవసరమా అంటాడు భరత్. అలా అంటారేంటి భరత్ గారు, మీ నాన్నగారి తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించాల్సింది మీరే కదా. ఆయన ఆశయాలని అలా వదిలేయకండి అంటుంది వెన్నెల. నువ్వు చెప్పింది నిజమే, ఆయన ఆశయాలని నెరవేర్చాల్సింది నేనే కదా. సరే, నేను ఆ పదవి తీసుకుంటాను. ఆయనలానే మంచి చేస్తూ జనానికి నా వంతు సహాయం నేను చేస్తాను అంటాడు. గుడ్, మీరు ఇలానే ధైర్యంగా ఉండాలి అంటుంది వెన్నెల. థ్యాంక్స్, నేను రేపు బయలుదేరాలి అంటాడు. సరే, తాతయ్య గారితో చెప్పి ప్రయాణానికి ఏర్పాట్లు చేయమంటాను. ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. తనలో తానే నవ్వుకుంటూ తన వెనకే నడిచాడు భరత్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.